Welcome to the Sanctuary Church. పేతురు అలా యేసుక్రీస్తుని బొంకిన తర్వాత యేసుక్రీస్తుని ఒక 6 ట్రయల్స్లో నుంచి తీసుకెళ్తారనమాట. 6 ట్రయల్స్ నుంచి తీసుకెళ్తారు. మనము వేరే సీజన్లో 6 ట్రయల్స్ గురించి ఒక్కొక్క ట్రయల్ గురించి నేర్చుకోవచ్చు. బట్ ఐ జస్ట్ గివ్ యూ అ బ్రీఫ్ స్టోరీ. 6 ట్రయల్స్ నుంచి తీసుకువెళ్ళిన తర్వాత యేసుక్రీస్తుని చివరికి పొంతి పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు. పొంతి పిలాతు యూజువల్గా పొంతి పిలాతు క్యారెక్టర్ ఏంటి అంటే ఎవరు ఎటువైపు వెయిట్ ఎక్కువ ఉంటే అటువైపుకి మొగ్గుతాడనమాట. ఈజ్ అ స్పైన్లెస్ పర్సన్. ఓకే, ఎక్కడ వెయిట్ ఉంటే అటువైపుకి మొగ్గుతాడు. సో జనాలందరూ యేసుక్రీస్తుని తీసుకొస్తే ఇది మీ లాస్లో అవదా, నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారంటే మా లాస్లో మేము మరణశిక్ష విధించలేము, ఇతనికి మరణశిక్షకి అర్హుడు కాబట్టి మేము ఈ దగ్గర తీసుకొచ్చామని అంటే చాలా తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు పేతురు. మంచి మాట్లాడుకుంటే పిలాతు గురించి చాలా తప్పించడానికి యేసుక్రీస్తుని ప్రయత్నం చేస్తాడు. కానీ చివరికి ప్రెషర్కి లోనవుతారన్నమాట. ఇంకొక మారు ఎట్లా ప్రయత్నం చేస్తారంటే మీకు బరబ్బాస్ని విడుదల చేస్తాను, బరబ్బాస్ని విడుదల చేయాలి, ఈయనను విడుదల చేయాలంటే ఆయన ఉద్దేశం ఏంటంటే బరబ్బాస్ కరడు కట్టిన తీరువాది కాబట్టి అందరూ యేసుక్రీస్తుని చూస్ చేసుకుంటారేమో విడుదలకి అనుకున్నాడు. కానీ ప్లేటు దోశ తిరిగింది ఇటు, యేసుక్రీస్తుని సిలువ వేయమని అడిగినారు. దట్ ఈస్ అ షాక్ ఫర్ పాంటియస్ పైలట్. ఇంకా మీరు గమనిస్తే ఒక గాస్పల్లో ఆ రోజు నైట్ పాంటియస్ పైలట్ వాళ్ళ భార్యకు ఒక కళ వస్తుంది. చాలాసార్లు మనం కళను తీసి పడేస్తాం కదా, ఉడికే కలలుగానే వాడని చెప్పేసి పక్కన పెడతారు. కానీ కళ వస్తుంది. కళ వస్తే ఆమె చెప్తుంది, ఇతడు నీతిమంతుడు, ఇతని రక్తం నీ చేతులకు అంటకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉన్నానంటే ఉదయం లేచిపోయి పాంటియస్ పైలట్ ఏమంటాడంటే ఇతనికి నాకు సంబంధం లేదని చెప్పేసి చేతులు కడిగేసుకుంటాడు. అక్కడే వచ్చింది చేతులు కడిగేసుకోవటం అనే ఒక ఫ్రేస్, ఇడియం అక్కడి నుంచే వచ్చింది. అరే వీడు చేతులు కడిగేసుకున్నాడు అంటాం కదా, పాంటియస్ పైలట్ చేతులు కడిగేసుకుంటాడు అనమాట. అంటే ఆచారం అది. అప్పుడు అంటే డెసిషన్ అయిపోయిన తర్వాత చేతులు కడుక్కోవడం, నాకు వీనికి సంబంధం లేదని చెప్పేసి. అది అయిపోయిన తర్వాత యేసుక్రీస్తునికి అప్పటికే ప్రేటోరియంలోకి తీసుకెళ్ళి కొరడాలతో కొట్టించి అపహాసం చేసి తలకి ఒక ముండ్ల కిరీటం పెట్టి యేసుక్రీస్తుని అక్కడి నుంచి తోడుకొని వచ్చి సెకండ్ టైం పాంటియస్ పైలట్కి ముందు నిలబెట్టించినప్పుడు ఆయన అడుగుతాడు, మీ బిహోల్డ్ యువర్ కింగ్ అని అన్నప్పుడు ఈజ్ నాట్ అవర్ కింగ్, క్రూసిఫై హిమ్ అని అంటారు అనమాట అందరు. అప్పటిదాకా లాస్ట్ వారము మట్లాదివారం రోజు హేల్ హిమ్ అన్నోళ్ళు ఇప్పుడు నేల్ హిమ్ అని అంటున్నారు అనమాట. క్రూసిఫై హిమ్ అని అరుస్తూ ఉంటే ఇంకా పాంటియస్ పైలట్కి కూడా ఏం సిచ్యుయేషన్ అన్నది, కాంట్ వర్డ్ సిచ్యుయేషన్. ప్రెషర్ ఎక్కువైపోయింది, స్పైన్లెస్ ఫెలో అప్పగించేసిండు, మరణశిక్షకు అప్పగించారు. అప్పుడు యేసుక్రీస్తు యొక్క ఆ జర్నీలో ఆయన మీద ఒక సిలువ పెట్టి సిలువని మోయిస్తారనమాట. అలా మోయిస్తూ ఉంటే మార్గ మధ్యంలో కురేనీయుడు ఒక ఆయన కనిపిస్తే ఆయన సహాయం తీసుకొని చివరికి యేసుక్రీస్తుని ఆ కొండ మీదకి, గొల్గొతా కొండ మీదకి చేరుస్తారు. గమనించండి, ఆ కొరడా దెబ్బలు తిని ఆ బ్లడ్, ఆ యొక్క స్వెట్ అదంతా ఊజ్ అవుతూ హాట్ అండ్ హ్యూమిడ్ సన్లో ఆ దేశంలో యేసుక్రీస్తు సిలువను ఎత్తుకొని గొల్గొతా కొండ మీదకి ఎక్కటం, దిగటం కాదు, కొండ మీదకి ఎక్కటము. అదేదో మళ్ళీ హైవే కాదు, రాళ్ళు రప్పలు ఉన్న కొండలవి. ఇట్స్ అ మోస్ట్ డిఫికల్ట్ జర్నీ ఫర్ ఎనీవన్ టు టేక్. ఓకే, ఆ పాంటియస్ పైలట్ కోట్లో నుంచి యేసుక్రీస్తు సిలువ ఎత్తుకొని గొల్గొతా కొండకి తీసుకెళ్ళిన తర్వాత ఆ కొండ మీద యేసుక్రీస్తుని సిలువ వేస్తారు. ఎలా వేస్తారంటే ఆయనని ఆ యొక్క మ్రాను మీద వేలాడదీస్తారు. ఆ చేతికి ఈ చేతికి 2 మేకులు కొడతారనమాట, రిస్ట్లకి కొట్టి దాని తర్వాత కాళ్ళకి కొట్టి యేసుక్రీస్తుని వేలాడదీస్తారు. క్రూసిఫిక్షన్ యొక్క ప్యాథోఫిజియాలజీ, మెడిసిన్ బిహైండ్ క్రూసిఫిక్షన్ ఏంటి అంటే
ఆ సిలువలో వేలాడేటప్పుడు మనిషి తన భారము మోయలేక చనిపోతాడు అనమాట. ఎలా మోయలేక చనిపోతాడంటే, అలసిపోయి గాలి పీల్చుకోవాలనుకుంటే కాళ్ళు కిందకి తన్ని పైకి ఎగదన్ని గాలి పీల్చుకోవాలి. అట్లాంటి పరిస్థితి. అందుకనే త్వరగా చనిపోవటానికి కాళ్ళు ఇరగ్గొడతారు. ఎందుకంటే కాళ్ళు ఇరగ్గొడితే కాళ్ళు తనలేరు కాబట్టి, గాలి పీల్చుకోవడం ఇబ్బంది అయ్యింది కాబట్టి, ఇట్ ఈస్ ఎ వెరీ 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 స్లో డెత్ ఆన్ ది క్రాస్. డెత్ ఆన్ ద క్రాస్ ఈస్ ఎ స్లో డెత్. ఏం డెత్ అమ్మది? స్లో డెత్. కొంతమంది అయితే కొన్ని రోజులు అట్లుండి చనిపోతారు, కొన్ని రోజులు అలా ఉండి చనిపోతారు. అలాంటి ఒక క్రాస్ మీద యేసుక్రీస్తుని సిలువ వేస్తారనమాట. సిలువ వేసినప్పుడు చాలామంది యేసుని ప్రేమించేవాళ్ళు. మీరు కనుక చూసుకుంటే జాన్ ద బిలవర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ దేర్ ఎట్ ద ఫుట్ ఆఫ్ ద క్రాస్. అందుకనే 3వ మాట ఏమని ఉంటుంది? తన తల్లిని జాన్కి అప్పచెప్తాడు. సో జాన్ ఈజ్ దేర్. మనం పీటర్ పీటర్ అంటాం కానీ జాన్ ఈజ్ దేర్ టిల్ జీసస్ లెఫ్ట్ హిస్ లాస్ట్ బ్రెత్. జాన్ వాస్ దేర్ ఎట్ ద క్రాస్ విత్ హిస్ ఫ్యామిలీ. సో జాన్ స్టోరీ ఇస్ ఎ డిఫరెంట్ స్టోరీ. అయితే ఆ జరిగిన తర్వాత బైబిల్లో ఏమని రాయబడిందంటే, కనీసం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్ముకొనేను అని ఉంది. ఇట్ ఈస్ నాట్ ఎ లూనార్ ఎక్లిప్స్ ఆర్ ఏ సోలార్ ఎక్లిప్స్. దేర్ ఇస్ నో ఎక్లిప్స్ దేర్. కానీ అది ఒక వింత. ఆ వింత ఏంటి అంటే, ఆ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్ముకొనిందంట. యేసుక్రీస్తు శిలువలో వేలాడుతున్నాడు. 3 గంటలకి ఆయన తన యొక్క తుది శ్వాస ఆ యొక్క గోల్గోతా కొండ మీద విడిచిపెడతాడు. యేసుక్రీస్తు విడిచిపెట్టి తన ప్రాణాన్ని దేవునికి, దేవుని యొక్క చేతులకి, దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుంటాడు. అట్లా యేసుక్రీస్తు తన ప్రాణాన్ని విడిచిపెడతాడు. అలా ప్రాణాన్ని విడిచిపెట్టిన తరువాత యేసుక్రీస్తు ఆ శిలువ మీద అట్లా వ్రేలాడుతూ ఉన్నాడు. జనాలందరూ ఎవరి దారిని వాళ్ళు చూసుకున్నారు. ఈ సిట్యుయేషన్లో బైబిల్లో ఒక 2 వ్యక్తుల గురించి మనకి రాయటం జరిగింది. ఒక వ్యక్తి 4 సువార్తల్లో రాయబడి ఉంది. 3వ వ్యక్తి యోహాను ఒక్కడే రాశాడు. ఈ 2 వ్యక్తుల గురించి మనము నెక్స్ట్ ఒక ½ అన్ అవర్ చూస్తాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుంచి చదువుతున్నాను. మత్తయి సువార్త 27:57. ఇక్కడ యోసేపు, అరిమతయ అనే ఒక ప్లేస్ నుంచి వచ్చిన ఒక శిష్యుని కథ ఇది యోసేపు కథ. యేసు శిష్యుడుగానున్న అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనిని అప్పగింప ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. యేసుక్రీస్తుని ఆ యొక్క శిలువ మీద నుంచి కిందికి దించటానికి ఈ అరిమతి అయిన యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతాడనమాట. ఏమని? పర్మిషన్ దేనికి? యేసుక్రీస్తు యొక్క దేహాన్ని శిలువ మీద నుంచి కిందికి దించటానికి. అయితే ఆ యొక్క డిస్క్రిప్షన్ బైబిల్లో రాయబడుతూ ఈ అరిమతి అయిన యోసేపు గురించి 2-3 మాటలు రాయబడి ఉన్నాయి. ఒక్కొక్క సువార్తలో ఒక వివిధ రకములైన ఆయన గురించి వివరాలు రాయబడి ఉన్నాయి. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్తలో ఏమనుందంటే, ఆయన యేసు శిష్యుడని రాయబడి ఉంది, ఆయన ఒక ధనవంతుడు అని రాయబడి ఉంది. అంతేకాదు ఈయనంట అరిమతి అయిన ప్లేస్లో కాకుండా యెరూషలేముకి వచ్చి యెరూషలేములో ఒక సమాధిని కొన్నాడంట. తన కోసం ఒక సమాధిని ఒక రాయిలో తొలిపించుకున్నాడంట. ఓకే, మనం చనిపోకముందే సమాధి ఉండటం అంటే ఆ కాలంలో ఇప్పుడు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. చనిపోకముందే వీడు చంద్రబాబు సమాధి రెడీ చేసుకుంటాడని. ఆ కాలంలో గొప్పలు చేసుకుంటారు. అట్లా చాలా ధనవంతులు ఏం చేసుకునే వాళ్ళంటే
చనిపోకముందే వాళ్ళు ఒకవేళ చనిపోతే ఎక్కడ పాతి పెట్టాలో ఒక స్థలాన్ని ఏర్పరచుకుంటారు. కానీ విచిత్రం ఏంటి అంటే ఇతను ఈ యొక్క సమాధిని ఆ గొల్గోతా కొండ కింద ఉన్న ఒక గార్డెన్లో కొంటాడనమాట. కొని ఈ సమాధిని చేసుకుంటాడు. సో యోసేపు గురించి మనకు తెలుస్తున్న విషయాలు ఏంటి అంటే ఆయన యేసు శిష్యుడని తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన ఒక గొప్పవాడు, ధనవంతుడు అని తెలుస్తుంది. ధనవంతుడు కాబట్టి ఆయనకు ఒక సమాధిని చేసుకున్నాడు. ఆయన సమాధిని ఇప్పటి వరకు ఎవరిని ఆ సమాధిలో పెట్టలేదు. ఒకవేళ పెడితే అరిమథెయ యోసేపు చనిపోయిన తర్వాత పెట్టాలి. కానీ అరిమథెయ యోసేపు ఆ సమాధిని యేసుక్రీస్తుకి ఇచ్చాడనమాట. ఆయన కోసం తొలిపించుకున్న సమాధిని యేసుక్రీస్తుకి ఇవ్వటము జరిగింది. ఇది మత్తయి రాసిన రికార్డు. ఒకసారి లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయము 50వ వచనం నేను చదువుతున్నాను. అరిమథెయ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. ఇతను సెన్హెడ్రిన్లో మెంబర్. మీరు గమనించారో లేదో, యేసుక్రీస్తుకి 6 తీర్పులు జరిగినాయి. దాంట్లో ఒక తీర్పు సెన్హెడ్రిన్ ముందు జరుగుతుంది అనమాట. ఓకే, ఈ సెన్హెడ్రిన్ మనిషి అనమాట. సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడు, నీతిమంతుడై ఉన్నాడు. సజ్జనుడు అంటే మంచి రిపోర్ట్. అతని గురించి ఎవరిని అడిగినా కానీ ఆ యెరూషలేం పట్టణంలో కానీ అరిమథెయ అనే విలేజ్లో కానీ ఆయన గురించి ఎప్పుడు ఎవరు ఏం చెప్తారు? మంచే చెప్తారనమాట. అజాత శత్రువు అనే పేరు విన్నారా మీరు? ఇతనికి శత్రువులే లేరు అని అర్థం అనమాట అజాత శత్రువు అంటే. ఓకే, అజాత శత్రువు, సజ్జనుడు, మంచివాడు, మంచి రెప్యుటేషన్ కలిగిన వాడు సొసైటీలో. ఓకే, నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. ఇతని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏముంది? సెన్హెడ్రిన్లో ఉంటూ సెన్హెడ్రిన్ తీసుకుంటున్న డెసిషన్స్కి సమ్మతించక ఈయనకంటూ ఒక ఒపీనియన్ కలిగి ప్రవాహములో కొట్టుకుపోకుండా ఉండే వ్యక్తి. ఇందాక మనం ఏమనుకున్నాము? ఆ ప్రవాహంలో, ఆ ప్రభావములో కొట్టుకుపోతున్న శిష్యులు కాకుండా ఆ ప్రవాహానికి ఎదురుడే శిష్యులు కావాలి అని అనుకున్నాం కదా. ఆ శిష్యుడు ఇతను. సెన్హెడ్రిన్ తీసుకుంటున్న డెసిషన్స్కి సమ్మతించకుండా ఈయనకంటూ ఒక ఒపీనియన్ కలిగి అక్కడ అగెన్స్ట్గా మాట్లాడి, లేకపోతే ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఇవ్వటము, లేకపోతే ఒక రైట్ డైరెక్షన్ చూపించటము చేసే వ్యక్తి. అంతేకాకుండా ఈయన దేవుని రాజ్యం కోసము వెయిట్ చేస్తూ ఉన్నాడంట. ఆ టైంలో మెస్సియానిక్ కింగ్డమ్ కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో దేవుని రాజ్యం కోసం వెయిట్ చేస్తామంటే ఎవరు వెయిట్ చేసే వాళ్ళు అంటే, ఎవరైనా దేవుని రాజ్యం కోసం వెయిట్ చేస్తామంటే తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని చాలా పవిత్రంగా ఉండేవాళ్ళు. ఓకే, దేవుని రాజ్యం కోసం వెయిట్ చేయడం అంటే ఏంటంటే దే ఆర్ కాన్సక్రేటెడ్ దేర్ లైఫ్స్ టు గాడ్ అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్ టు కమ్. ఇప్పుడు కూడా మనకు ఉంది కదా ఆ ఇన్స్ట్రక్షన్, ఇప్పుడు కూడా ఉంది. 2వ రాకడికి మనం ఎట్లుండాలి? శుభ్రపరచుకొని దేవుని రాకడకు ఆయన వచ్చినప్పుడు మనము రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. 10 మంది కన్యకల ఉపమానంలో అదే కదా అర్థము, మనము రెడీగా ఉండాలి. సో దట్ ఈస్ వాట్ హీ ఈస్ డూయింగ్. దాని తర్వాత చూడండి, అతడు పిలాతుని వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుక్కొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెప్పుడు ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దిన ఆరంభము కావచ్చెను. 56వ వచనము, తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములు పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండేరి. దీంట్లో ప్రతి పదము ఇంపార్టెంట్, నేను మీకు చెప్తాను ఎందుకదో. యోహాను సువార్త 19వ అధ్యాయం ఒకసారి తెరుద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 19:38. అటు తర్వాత అరిమథెయ యోసేపు గురించిన వివరాలు. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమథెయ అయిన యోసేపు. ఇక్కడ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ రాయబడి ఉంది. ఏమనుంది ఇక్కడ? యూదుల భయము వలన. ఎవరి భయం వలన? మనం ఇందాక మెసేజ్లో అనుకున్నాం కదా, మనము క్రీస్తుని వెంబడించకుండా ఉండటానికి గల ముఖ్య కారణం ఏంటి? భయం. ఆయనతోని ఇబ్బంది ఏంటి? మనకి ఆయన సంబంధి అని చెప్పుకోవడానికి ఇబ్బంది ఏంటి? భయం. సో ఈయన కూడా యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడినై, హీ ఈస్ అ సీక్రెట్ డిసైపుల్ ఆఫ్ జీసస్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ us హియర్ ఆర్ సీక్రెట్ డిసైపుల్స్. సీక్రెట్ డిసైపుల్ అంటే అండర్ గ్రౌండ్ డిసైపుల్ అన్న. ఎవరికి తెలుస్తుంది ఈయన డిసైపుల్ అని? ఎవ్వడికి తెలియదు.
ఆయనకు ఒక్కడికే తెలుసు, దేవునికి తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు ఆయన డిసైపుల్ అని. సీక్రెట్ డిసైపుల్ ఎవరు? అరిమతి అయిన యోసేపు. తాను యేసు దేహమును తీసుకొని పోటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. ఇక్కడ థర్డ్ క్యారెక్టర్ 39th verse. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఈ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఒకసారి 5398 కారు. ఒకసారి హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్లో జీ శామ్యుయల్ అంకుల్ ఉండేవాళ్ళు. అంకుల్ ఈ మాట చెప్తూ ఏమన్నారంటే, జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ వర్జిన్ వూమ్ టు వర్జిన్ టూమ్ అని చెప్పేసి ఒకసారి మెసేజ్ చెప్పారనమాట. అది అట్లా ఇంప్రెస్ అయిపోయింది హార్ట్ మీద. ఫ్రమ్ వర్జిన్ వూమ్ టు వర్జిన్ టూమ్. టూమ్లో కూడా ఎప్పుడు ఎవరు పెట్టని టూమ్లో యేసుక్రీస్తుని పెట్టారు. ఇక్కడ మనకి ఇచ్చిన అడిషనల్ వివరాలు ఏంటంటే, ఇతనితో పాటు ఈ అరిమతి అయిన యోసేపుతో పాటు క్రితము చీకటిలో వచ్చిన ఎవరు? నికోదేము. రమారమి 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి ఉండంగా, చీకటి తెర పైకి లేవంగా వెలుతురు వస్తుంటే ఇప్పుడు ఎవరు బయటకు వచ్చారు? నికోదేము బయటకు వచ్చాడు. ఓకే, ఈయన కూడా సీక్రెట్ డిసైపులే. అప్పుడు 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు, యోహాను సువార్త 3వ అధ్యాయం యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు లైట్ ఫెయిల్ అయిన దాకా వెయిట్ చేసి చీకటి పడిన తర్వాత నికోదేము యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి సంభాషణ చేయడం జరిగింది. ఇక్కడ లైట్ ఫెయిల్ అయిపోయిన తర్వాత, చీకటి ఎత్తబడిన తర్వాత 3 గంటల తర్వాత నికోదేము వెలుతురులో యేసుక్రీస్తు దగ్గరికి రావటము జరిగింది. ఇక్కడ నికోదేము గురించి చిన్న మాట. ఆయన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ యూదుల మర్యాద చొప్పున అనే మాట మీరు చూశారు. యూదుల మర్యాద చొప్పున అంటే అర్థం ఏంటి అంటే, ఆ టైంలో ఆ డెడ్ బాడీ ఏదైతే ఉంటుందో, ప్రాణము విడిచిన దేహం ఏదైతే ఉందో, ఆ దేహాన్ని బాగా కడిగి ఒక నారబట్టలో చుడతారు. ఫింగర్స్తో పాటు మొత్తం చుడతారు. చుట్టి ఈ మెడపాటు వదులుతారనమాట. వదిలి సమాధిలో పెడతారు. అలా చుట్టేటప్పుడు సుగంధ ద్రవ్యాలు, ఓకే, ఆ బాడీ చుట్టూ ఆ నారబట్ట ఫోల్డ్స్లో పెడతారనమాట. ఎందుకు పెడతారంటే, దిస్ ఇస్ నాట్ ఎంబామింగ్. ఇదేంటి అంటే ఆ యొక్క స్మెల్ రాకుండా ఉండటానికి పెట్టే సుగంధ ద్రవ్యాలు. అయితే ఎంత ఎక్కువ మొత్తంలో సుగంధ ద్రవ్యాలు ఆ యొక్క ప్రాణము విడిచిన దేహానికి పెడతారో, ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఇస్తారో, ఆ రెస్పెక్ట్ ఏదైతే ఇస్తారో, ఆ డివోషన్ ఏదైతే ఇస్తారో, అది ఒకవేళ చనిపోయిన ఆయన పెద్ద మనిషి అయితే ఎక్కువ సుగంధ ద్రవ్యాలు పెట్టడము జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం చూస్తే నికోదేము, మీరు చూడండి ఇక్కడ ఏమనుంది, బోలంతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చను. 150 pounds, ఓకే, ఆఫ్ మిర్ అండ్ ఎలో తీసుకొచ్చారనమాట. మీరు ఒకసారి మరియా ఒక చిన్న బాటిల్లో తీసుకొచ్చింది కదా, గుర్తుందా అది స్టోరీ? అది కూడా యేసుక్రీస్తు ఏమంటాడు, ఆమెను వదిలిపెట్టండి, ఆమె ఇది నా బరియల్కి నన్ను ప్రిపేర్ చేస్తుంది అనే మాట విన్నారా? ఓకే, ఇప్పుడు సింక్ అవుతుందా? మొత్తం లింక్ చేసుకుంటున్నారా మొత్తము? ఇట్ ఈస్ అ బరియల్ యాక్టివిటీ. వెన్ యూ పుట్ ఎ పర్ఫ్యూమ్, వెన్ యూ పుట్ అ ఫ్రాగ్రెన్స్, వెన్ యూ పుట్ సమ్ a fragrant thing on a person, it is preparing him for burial. అయితే అప్పుడు ఆమె తెచ్చినది యొక్క క్వాంటిటీ ఏంటి అంటే 1 pound. ఆమె తెచ్చిన క్వాంటిటీ ఎంత? 1 సేరు, 1 pound. ఇక్కడ ఈయన తెస్తున్న క్వాంటిటీ ఎంత? ఏమనుంది? 150 pounds. మరియా 1 pound తెస్తే నికోదేము ఎన్ని పౌండ్లు తెచ్చిండు? 150 pounds తెచ్చిండు.
దీన్ని నేను కేజీల లెక్కలో కన్వర్ట్ చేసిన చాట్ జీపీటీ ఉపయోగించి. ఓకే, ఇట్ కమ్స్ టు 32.7 kgs. 32.7 kgs. దీని వర్త్ ఆ కాలంలో ఇప్పుడు కూడా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 1 crore వర్త్ ఆఫ్ వాట్ యూ కాల్ దట్ ఫ్రాగ్రెంట్ మెటీరియల్స్ దే హ్యావ్ బ్రాట్ ఫర్ జీసస్. సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు. ఇట్ ఈస్ ఎ కింగ్లీ బరియల్ దట్ దే ఆర్ గివింగ్ టు జీసస్. రాజుని ఎట్లయితే బరీ చేస్తారో, అంటే ఎట్లా తెలుస్తుందన్నా, రాజుని ఎట్లా తెలుస్తుందన్నా, ఓగో ఆయనకి ఉపయోగిస్తున్న సుగంధ ద్రవ్యాలు చూడండి అని అంటారు అనమాట. అర్థమైందా? మళ్ళీ అంటే చచ్చిపోయారు అనుకో, అరే ఒక పావు కేజీ ఎంత తీసుకొని రారా అంటాం. ఓకే, కానీ ఇక్కడ చచ్చిపోయింది ఎవరు? దేవాది దేవుడే. సో ఆయనకి ఏం చేశారంటే నికోదేము యొక్క వర్షిప్, అది నికోదేము యొక్క వర్షిప్ ఎట్లా చూపించిందంటే ఆ 150 సేర్లు ఎట్లా తీసుకొచ్చిండో నాకు తెలియదు. మనిషి మోసుకొని రాలేదు, ఏదో ఒక్కొక్క కార్ట్లో పెట్టి తీసుకొచ్చిండు. ఒక హెల్ప్ తీసుకొని అంత ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి జీసస్ క్రైస్ట్ బరియల్ రెడీ చేశారు అనమాట. ఇట్ షోస్ దేర్ డివోషన్. వ్యక్తి చనిపోయాడు, చనిపోయిన తర్వాత ఈ ఇద్దరు మనుషులు ఆయన బతుకున్నసేపు ఎక్కడా లేరు. ఆయన బతుకున్నంతసేపు ఎక్కడ కనిపించలేదు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చిండ్రో తెలియదు, బయటికి వచ్చారు. అండ్ దే ఆర్ ప్రిపేరింగ్ ఏ కింగ్లీ బరియల్ ఫర్ జీసస్. అండ్ దట్ ఈస్ నికోడిమస్ స్టోరీ. అయితే నికోడిమస్, మనము మార్కు సువార్తలోకి వెళ్ళకముందు నికోడిమస్కి ఇంకా చిన్న స్టోరీ ఉంది. లాస్ట్ కాన్వర్జేషన్ ఆఫ్ జీసస్ విత్ నికోడిమస్. లాస్ట్ కాన్వర్జేషన్ ఎప్పుడు తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి చదువుతాను మీకు, చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం, లాస్ట్ కాన్వర్జేషన్ యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. ఇలా రాయబడి ఉంది, చూడండి. 14వ వచనం, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దిస్ ఈస్ ద లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ జీసస్ విత్ నికోడిమస్. మీరు 16వ వచనం నుంచి దిస్ ఈస్ ఎ సమ్మరీ. దిస్ ఈస్ నాట్ వాట్ జీసస్ హ్యాస్ డన్ ఆర్ జీసస్ హ్యాస్ సెడ్. ఇట్ ఈస్ ఎ సమ్మరీ ఆఫ్ ద కాన్వర్జేషన్ ఆఫ్ జీసస్ అండ్ నికోడిమస్. ఫేమస్ వర్స్ ఏంటి? జాన్ 3:16, దేవుడు లోకమును ఎంతో దట్ ఈస్ ఎ సమ్మరీ స్టేట్మెంట్. కానీ దానికి ముందు యేసుక్రీస్తు యొక్క చివరి మాటలు నికోదిమస్కి ఏంటి? మనుష్య కుమారుడు ఏమనుంది? మోషే అరణ్యంలో సర్పము ఎలాగూ ఎత్తెనో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలను, ఎగ్జాల్ట్ చేయబడాలి. ఎప్పుడైతే మనుష్య కుమారుడు ఎత్తబడతాడో అతడు జనాంగాల్ని అంతా తన వైపు ఆకర్షించుకుంటాడంట అని యేసుక్రీస్తు ఎవరికి చెప్పాడు? నికోడిమస్కి చెప్పాడు. జస్ట్ ఇమాజిన్, ఆ కాన్వర్జేషన్ అయిపోయింది, నికోడిమస్ ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ మధ్యలో ఉన్న ఇంప్రెషన్ ఏంటి? అరణ్యంలో ఆ రోజు మోషే ఎలాగో సర్పము ఎత్తాడో, ఎలాగైతే ఆ సర్పాన్ని చూశారో, ఆ సర్పాన్ని చూసి బతికారో అలానే యేసుక్రీస్తు చూసిన వాడు బ్రతుకుతాడు అని నికోదిమస్కి చెప్తే, నికోదిమస్కి లా అంతా వచ్చు, ఈస్ ఎ టీచర్ ఆఫ్ ద లా. ఆయన ఇంటికి వెళ్ళి ఆ వాక్యాన్ని చదువుకొని ఇంకొక అవకాశం వస్తుంది. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది, చదవనక్కర్లేదు. అక్కడ ఏంటి అంటే సెన్హెడ్రిన్లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సెన్హెడ్రిన్ వాళ్ళు కొంతమంది సిపాయిల్ని పంపిస్తారన్నమాట, యేసుక్రీస్తుని అరెస్ట్ చేసి తీసుకొని రండి. వాళ్ళు ఒట్టి చేతులతో వస్తారు. ఏంద్రా మీరు ఒట్టి చేతులతో వచ్చిర్రంటే, అరే బా మేము పోయినాం పట్టుకోవడానికి, ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే సాధారణంగా లేవు, హీఈస్ నో ఆర్డినరీ మ్యాన్ అని అంటే, ఈ సెన్హెడ్రిన్ వాళ్ళందరూ ఏమంటారంటే మీరు కూడా కన్వర్ట్ అయిపోయినరా అని అడుగుతారనమాట. అడిగితే వెంటనే నికోడిమస్ లేసి ఒక మాట అంటాడు. అని అనగానే, మీరు ఎలా ఒక మనిషిని ఆయన మాటలు వినకుండా జడ్జి చేస్తారు? వై డోంట్ యూ హియర్ హిమ్ వన్స్ అని చెప్పేసి నికోడిమస్ అడుగుతాడనమాట సెన్హెడ్రిన్లో. అడిగితే సెన్హెడ్రిన్ నికోడిమస్ని ఏమంటారు తెలుసా? అరే నువ్వు కూడా మారిపోయినావా? గలిలియా నుంచి ఎవరైనా మంచి వచ్చిందా? మెస్సయ్య గలిలియా నుంచి వచ్చాడా? ఒక్కసారి నువ్వు నీ యొక్క పత్రాలు మళ్ళీ ఒకసారి చదివి, నువ్వు టీచర్ అంటున్నావు కదా, నేర్చుకో సరిగ్గా అని చెప్తారనమాట. సో వాట్ యూ అండర్స్టాండ్ హియర్ ఈస్, Nicodemus is carefully searching the scriptures. After that conversation with Jesus, Nicodemus is carefully searching the scriptures and time has come. ఏదైతే మోషే ఎలాగైతే సర్పాన్ని ఎత్తాడో,
నికోడిమస్ ఆ రోజు ఇంట్లో నుంచి గొల్గొతా కొండ వైపు చూస్తున్నాడు. చూస్తుంటే అక్కడ ఎలా అయితే మోషే సర్పాన్ని ఎత్తాడో ఇక్కడ కూడా యేసుక్రీస్తు ఎట్లయితే చెప్పాడో మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు. శిలువ మీద అందరికీ కనిపించేబట్టి ఎత్తాడు. ఆయన టీచర్ ఆఫ్ ద లా, పెద్ద విశేషం ఏం లేదు, అది ఇదే అని చెప్పేసి అలా డాట్ని కనెక్ట్ చేసేసుకున్నాడు. మనమైతే కష్టపడతాం, అవునా కాదా అవునా కాదా అని. ఆయన టీచర్ ఆఫ్ ద లా, ఆ మోషే సర్పము ఇక్కడ యేసుక్రీస్తు అని చెప్పేసి ఇట్టే అండర్స్టాండ్ చేసుకొని ఇంట్లో నుంచి బయలుదేరిండు. తీయండిరా, ఏంటి కత్తులు కాదు, ఏంటి సుమోలు కూడా కాదు, ఏంటి తీయాలి, సుగంధ ద్రవ్యాలు తీయండి. హీ ఈజ్ ద మెస్సయ్య, దేర్ ఈస్ నో డౌట్. ఆయన ఆ రోజు రాత్రి నాకు చెప్పాడు, చెప్పింది చెప్పినట్టు ఆ యొక్క ప్రాఫెసీ ఇక్కడ నెరవేరుతుంది. దేర్ ఈస్ నో డౌట్, హీ ఈజ్ ద మెస్సయ్య. నౌ హీ ఈజ్ ద కింగ్ కాబట్టి లెట్ మీ గివ్ హిమ్ అ కింగ్లీ బరియల్ అని చెప్పేసి ఇంకా మొత్తం సుగంధ ద్రవ్యాలు ఎన్ని కేజీలమ్మా, 32.5 kgs, ఎన్ని పౌండ్స్, 150 సేర్లు సుగంధ ద్రవ్యాలు తీసుకొని బయలుదేరిండు. ఎక్కడికి? గొల్గొతా కొండ దగ్గరికి బయలుదేరిండు. జస్ట్ ఇమాజిన్ ద స్టోరీ, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఆయన ఒక్కడే ఎలాడుతున్నాడు, ఇక్కడ ఈయన బయలుదేరిండు. సీన్ అంతటితో కట్ చేస్తే మార్క్స్ వార్తకు రండి. మార్క్స్ వార్త 15వ అధ్యాయం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 42వ వచనం నేను చదువుతున్నాను, వినండి. మార్క్స్ వార్త 15:42. ఆ దినము సిద్ధపరచు దినము. ఈ మాటలు మాటి మాటికి వింటున్నాం కదా. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినం. మనకు డౌట్ వస్తుందేమో అని. అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము అంటే ఏంటి? ఫ్రైడే. విశ్రాంతి దినము సాటర్డే, సాబత్ ఈస్ ఆన్ సాటర్డే. గనుక సాయంకాలం అయినప్పుడు, ఉదయమా మధ్యాహ్నమా సాయంకాలమా? సాయంకాలం అయినప్పుడు అరిమతయ యోసేపు, అక్కడ చిన్న మాట ఉందమ్మా, దాన్ని మీరు కొంచెం భూతద్దం పెట్టి చూడాలి. ఓకే, యోసేపు ఏమనుంది? తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యముకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతను అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవం అప్పగించెను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేన మరియయు యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. నికోడిమస్ స్టోరీ విన్నారు. అరిమతయ అయిన యోసేపు స్టోరీ ఇంకోటి. ఈ స్టోరీ విచిత్రమైన స్టోరీ. ఈయన సీక్రెట్ డిసైపుల్ అని మనం చదువుకున్నాం కదా. ఈయన డిసైపుల్ అని ఎవరికి తెలియదు. ఈజ్ అన్ అండర్ గ్రౌండ్ పర్సన్. పరిసయ్యుల్లోనే ఉంటున్నాడు, సన్హెద్రిన్లోనే ఉంటున్నాడు. కానీ సన్హెద్రిన్కి సంబంధించిన వాడు కాడు. ఎవరికి సంబంధించిన వాడు? యేసుకు సంబంధించిన వాడు. ఆయనకి సపోర్టుగా మాట్లాడేవాడు అనమాట. వాళ్ళని సమ్మతించక ఆయన సపోర్టుగా మాట్లాడేవాడు. ఈయనకి అభిమానం ఉందా? అభిమానం ఉంది. ఆవేశం లేదు, నెమ్మదస్తుడిన. అంకిత భావం ఉందా? ఇప్పుడు చూస్తాం అంకిత భావం ఉందో లేదో చూస్తాం. ఈయన యూదుడు. ఈయన యూదుడే కానీ యేసుక్రీస్తు యొక్క శిష్యుడు. యేసుక్రీస్తు శిష్యుడే కానీ రహస్యంగా యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నాడు. బాహ్యంగా ఇంకా బయటికి మనిషి రాలేదు. ఒక పక్కన యేసుక్రీస్తు శిష్యుడు, యేసుక్రీస్తు అంటే అభిమానము, ఆసక్తి. ఆయనకి ఒక మాట, మనలానే ఒక మాట అంటే కష్టం, తట్టుకోలేడు. ఎవరు? అరిమతయ అయిన యోసేపు. ఆయన ఎంతైతే యేసుక్రీస్తు శిష్యుడో ఇక్కడ ఆయన యూదుడు కూడా. యూదుల ఆచారం ప్రకారము ఒక మనిషి శిలువ మీద ఏలాడుతుంటే మాటి మాటికి వచ్చిన పదం ఏంటి? ఇది సిద్ధపాటు దినము, విశ్రాంతి దినమునకు పూర్వదినము. విశ్రాంతి దినం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. జూయిష్ డే ప్రకారము సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చీకటి ఉండింది. 3 గంటలకి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని దేవుని చేతులకి అర్పించాడు. 3 గంటల తర్వాత చీకటి తెర లేపబడింది, ఎత్తబడింది, వెలుతురు వచ్చింది. వెలుతురు వచ్చినప్పుడు యేసుక్రీస్తు అక్కడ గొల్గొతా కొండ మీద
అల్లంత ఎత్తున ఏలాడుతున్నాడు. ఆ టైంలో యెరూషలేంలో ఉండి ఈ యొక్క యాంగిల్లో నుంచి కొంచెం పైకెత్తితే గొల్గొతా కొండ మీద ఎవరు కనిపించేవాళ్ళు? యేసుక్రీస్తు ఏలాడుతూ కనిపించేవాళ్ళు. అరిమతయి యోసేపు ఎక్కడున్నాడు తెలుసా? ఇంట్లో ఉన్నాడు. ఈ విషయం జరుగుతుంటే ఇంట్లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. ఎందుకు తెలుసా? 3 గంటలకి అయిపోయింది, 6 గంటలకి విశ్రాంతి దినము స్టార్ట్ అవబోతుంది. విశ్రాంతి దినము స్టార్ట్ అయితే ఆ బాడీని కిందికి దించడానికి అర్హత లేదు, దించకూడదు. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని భగ్నం చేసినట్టు. 6 గంటల లోపు మనిషిని కిందికి దించాలి. ఎవరున్నారు దించడానికి? పేతురుకి ఫోన్ చేసిండు. పేతురు ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తుతలేడు. పేతురు ఎక్కడున్నాడో తెలియదు. వెంటనే జాన్కి ఫోన్ చేసిండు. జాన్ది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది. అట్లా మిగతా 9 మంది డిసైపుల్స్కి ఫోన్లు చేసిండు. ఎవ్వడు కిక్కురు అనట్లేడు. అప్పుడు దాకా యేసుక్రీస్తు చుట్టూ జయహో జయహో అని తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడా లేరు. తోకలు ముడుచుకొని నేను శిష్యుని కాను అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు దాకా నేను శిష్యుని కాను అని బయట జనాంగానికి తెలియని ఒక మనిషి, అరిమతయి అయిన యోసేపు సీక్రెట్ డిసైపుల్, లోపల కాలుగాడిన పిల్లలా తిరుగుతున్నాడు. ఏంటి తెలుసా టెన్షను? టైం అయిపోతుంది. టైం ఎంత అయింది అనగా ఇప్పుడు 4 గంటలు అయింది, ఇంకా 2 గంటలే ఉంది. ఎవడు ఫోన్లు ఎత్తుతలేడు. కానీ యేసుక్రీస్తుని కిందికి దించాలి. ఎప్పుడులోపు దించాలి? 6 గంటల లోపు దించాలి. 6 గంటల లోపు దించకపోతే నెక్స్ట్ రోజు దాకా యేసుక్రీస్తు అక్కడే ఉండాల్సింది. క్రిమినల్స్ అట్లా వదిలిపెట్టేవాళ్ళు. క్రిమినల్స్ ఎందుకు అట్లా వదిలిపెట్టేవాళ్ళు అంటే, ఆ క్రిమినల్ చచ్చిపోయినప్పుడు జనాలు వచ్చి అక్కడికి ఆ కొండ మీదకి వచ్చి ఆ యొక్క క్రాస్ నుంచి దించేటప్పుడు అందరు చూస్తారు. చూసి ఓహో వీడి ఫ్యామిలీ ఇదా, ఓహో వీళ్ళ అక్కిల్లా, ఓ నాయన వీడా, ఓ అమ్మ వీళ్ళ. అవమానంతో కూడింది. ఒక క్రిమినల్ని కిందికి దించాలంటే అందరూ ముసుగులు వేసుకొని వచ్చి దించేవాళ్ళు అనమాట. ఎందుకంటే బయట జనాంగానికి తెలియకుండా. అక్కడ క్రిమినల్గా యేసుక్రీస్తు చనిపోయాడు. కానీ క్రిమినల్గా వదిలిపెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన రాజు, ఆయన మెస్సయ్య. చనిపోయాడు. కానీ టైం టిక్ అవుతుంది. 5:30 అయింది. మనిషిని దించాలా? ఎవరూ లేరు. ఇంకా అక్కడ దించాలి మనిషిని అంటే ఒకే ఒక్కటి చేయాలి. ఎవడు వాడు? అరిమతయి అయిన యోసేపు చేయాలి. కానీ అరిమతయి అయిన యోసేపు ఆ పని చేయాలంటే ఏం చేయాలి? ఇంట్లో నుంచి బయటికి రావాలా? బయటికి వచ్చి నడిచేటప్పుడు అమ్మా నేను సన్హెడ్రిన్ యొక్క మెంబర్ని, సన్హెడ్రిన్ మెంబర్ వస్తుంటే అంత దూరం నడుస్తారు. వాళ్ళు రోప్స్ వేసుకొని చాలా ఆర్భాటంగా నడుస్తారు. వాళ్ళు నడుస్తుంటే వాళ్ళ పక్కకి వెళ్ళిపోతారు. హోలియెస్ట్ పీపుల్. మంచి రెప్యుటేషన్ ఉంది సొసైటీలో, మంచి రెప్యుటేషన్ ఉంది. అలాంటి వ్యక్తి, సోషల్గా మంచి రెప్యుటేషన్ ఉన్న వ్యక్తి, రిలీజియస్గా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి ఆ యొక్క ఇంట్లో నుంచి బయటికి తలుపులు తెరిచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి సరాసరి ఎక్కడ పోయింది తెలుసా? పిలాతు దగ్గరికి పోయాడు. పిలాతు దగ్గర పోయి ఆ యొక్క బాడీ తీసుకోవడానికి పర్మిషన్ అడిగితే అందరూ నోట్ మీద వేలేసుకున్నారు. ఏంది నువ్వా? డూ యు నో వాట్ యు ఆర్ ఆస్కింగ్? హీ ఈస్ ఎ క్రిమినల్. నువ్వు దించుతుంటే నువ్వు క్రిమినల్తో పాటు సంబంధివి. నువ్వు క్రీస్తు సంబంధివి అంటే సఫరింగ్కి నువ్వు సంబంధివి. ఆ రోజు ఆ యొక్క టైం అయిపోతుంటే ఆ అరిమతయి యోసేపు బయటికి వచ్చి పిలాతు దగ్గర కీస్ తీసుకొని, అంటే పర్మిషన్ తీసుకొని ఆ గొల్గొతా కొండ దగ్గరికి వచ్చి ఎక్కుతుంటే అందరు ఇట్లా నోర్లు ఎల్లబెట్టి చూస్తున్నారు. ఏంది అరిమతయి అయిన యోసేపా అంటే, అవును, ఐఎమ్ ద సీక్రెట్ డిసైపుల్. బట్ నౌ టైమ్ హ్యాస్ కమ్. ఐ కెనాట్ బి ఎ సీక్రెట్ డిసైపుల్. I cannot be a secret disciple. నేను క్రీస్తు సంబంధిని, నాకు ఇప్పటిదాకా ఈ ఇబ్బంది, ఇక మీదట నాకు క్రీస్తు సంబంధాన్ని ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి నేను బయటకు వచ్చి ఆ గోల్గొతా కొండ మీద ఎక్కుతుంటే వెనక రింగ్ టోన్ ఏం తెలుసాక, ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అని చెప్పేసి ఎవరు పాడుతున్నారు తెలుసా? అరిమతయి అయిన యోసేపు. ఆ పాట పాడకపోయింటే దిగిపోయాడేమో. నో టర్నింగ్ బ్యాక్.
when you go towards cross, there is no turning back. ఎందుకంటే the temptation is to turn back. ఎందుకంటే జనాలందరూ చూస్తారు, నీకు నీ ఉన్న రెప్యుటేషన్ అంతా ఏమైందన్నా గంగలో కలిసిపోయింది. నీ రెప్యుటేషన్ అంతా డ్రైన్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు? యు ఆర్ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ ఎ క్రిమినల్. అందుకనే బైబిల్లో యేసుక్రీస్తు చెప్పాడు కదా, యేసుక్రీస్తు అంటే అదిగోరా నిక్కాసైన శిష్యుడు వస్తున్నాడు. ఇప్పుడు ఎవడు? తన్ను తాను ఉపేక్షించుకున్నవాడు, ఆ షేమ్ని పక్కన పెట్టినవాడు, ఆ సిగ్గును పక్కన పెట్టినవాడు, ఆ సఫరింగ్ విల్లింగ్గా ఎత్తుకునేవాడు ఇప్పుడు వస్తున్నాడు రా. సీక్రెట్ డిసైపుల్ కాదురా. అప్పుడు ఉంది హెవెన్లో పాట, ఏంది? డాన్ మోయిన్ పాట, హల్లెలూయా హల్లెలూయా అనే పాట పాడుతుంటే అక్కడ అరిమతైన యోసేపు గోల్గొతా కొండ మీద నోట్లో ఏం పాడుకుంటున్నాడు, హృదయంలో ఏం పాడుకుంటున్నాడు? ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. దేవా నేను క్రాస్ దగ్గరికి వెళ్ళాలి, నో టర్నింగ్ బ్యాక్. జనాలందరూ నన్ను ఎట్లా చూస్తున్నారు? ముక్కు మీద వేసుకొని చూస్తున్నారు, అమ్మా వీడా అని. బట్ లార్డ్, ఐ వాంట్ టు నాట్ కేర్ ఎనీథింగ్ దిస్ వరల్డ్ ఈస్ షోయింగ్ మీ. I am not caring any opinion this world is going to give me. No turning back. The cross before me, the world behind me, no turning back అని చెప్పేసి పైకి వెళ్తా ఉన్నాడు. పైకి వెళ్ళి వాళ్ళు ఆ దేహాన్ని కిందికి దించారు. కిందికి దించినప్పుడు ఎట్లా కడుగుతారంటే, ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ ఎ వెరీ డీటెయిల్డ్ వే. ఏ ఫారెన్ ఆబ్జెక్ట్ బాడీ మీద ఉండకుండా చూస్తారు. ఆ దేహాన్ని కడిగేటప్పుడు ఏ ఫారెన్ ఆబ్జెక్ట్ బాడీ మీద ఉండకుండా చూసారు. ఐ డోంట్ నో హౌ దే హ్యావ్ డన్. ఈయన కొండెక్కుతూ ఉంటే ఎవరు? అరిమతైన యోసేపు. పాట ఏంది? వాట్ ఈస్ ద సాంగ్? ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ. నోట్లో వాడుకుంటుంటే పక్క నుంచి ఇంకోటి వాడుతున్నాడు. వీడు గట్టిగా వాడుతున్నాడు. ఎవడు తెలుసా? నికోడిమస్ కూడా ఇటు నుంచి వస్తున్నాడు. అన్నా నువ్వు కొన్నా, అన్న అంటే అన్నాను నువ్వు కొన్నా. దట్ ఈస్ హౌ దే వెంట్ టుగెదర్. నికోడిమస్, అరిమతైన యోసేపు అక్కొండ ఇద్దరు ఎక్కి వెళ్తుంటే అప్పుడు దాకా పీటర్ వీళ్ళందరూ ఎక్కడున్నారన్న? దట్స్ వై డిసైపుల్షిప్ ఈజ్ అబౌట్ మిరాకిల్స్, ఈజ్ అబౌట్ గాడ్ డూయింగ్ గ్రేట్ థింగ్స్. మీకు ఫస్ట్ మెసేజ్ గుర్తుందా? గొప్ప థింగ్స్ దేవుడు, దీస్ ఆర్ ఆల్ అబౌట్ డిసైపుల్స్. బట్ ది థింగ్ ఈజ్, ఆర్ యూ క్యారింగ్ యువర్ క్రాస్? వీళ్ళంతా పక్కకి వెళ్ళిపోయినారు. అప్పటిదాకా అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఇద్దరు బయటకు వచ్చారు. వీళ్ళు అసలు డిసైపుల్స్ అంటే కూడా తెలియదు. కానీ ఇప్పుడు బయటకు వచ్చి, ఐ డోంట్ వాంట్ టు బీ అ సీక్రెట్ డిసైపుల్, ఇదిగో ఐఎమ్ కమింగ్ అవుట్, చూడండి ఐ ఆమ్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ అని చెప్పేసి పోయి ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని ఒక్కొక్కటి తీస్తూ వచ్చారనమాట. ముళ్ళ కిరీటం తీసి ఆ ఇరిగిపోయిన ముళ్ళు ఉంటాయి కదా లోపల, వాటన్నిటిని బయటికి తీసి ఆ యొక్క ప్లయర్స్ తీసుకొచ్చి ఆ యొక్క మేకులు తీసేసి యేసుక్రీస్తుని ఆ యొక్క కొయ్యలో నుంచి సపరేట్ చేశారు. సపరేట్ చేసి వాష్ చేసి ఒక లినెన్ క్లాత్తోని పైనుంచి కిందకు దించుకున్నారు. కిందకు దించుకొని ఎత్తుకొని వెళ్ళి ఎక్కడ పెట్టినారు? అరిమతైన యోసేపు యొక్క న్యూ టూంబ్లో పెట్టి ఆయనకు ఒక కింగ్లీ బరియల్ ఇచ్చారు. ఇదంతా ఎప్పుడు సాధ్యమైంది తెలుసా? ఒక కింగ్లీ బరియల్ ఎప్పుడు సాధ్యమైంది తెలుసా? There were two disciples who chose not to be a secret disciple. Not to be a secret disciple, but to come out and say, I belong to Christ. Kabardar. I am here. మీరు ఏమైనా చేసుకోండి. I am here. I am the disciple of God. I am the disciple of Jesus. I am willing to take up this cross. నువ్వు అవమానం వేస్తావా? I am ready to take. నువ్వు నిందేస్తావా? I am ready to take. Because of Jesus, I am ready to. That is called commitment. అంకిత భావం అనుకున్నాం కదా, అది అంకిత భావం అంటే తెగించే స్వభావం ఉండాలి. యేసుక్రీస్తు శిష్యుడు అంటే ఎట్లుండాలన్నా ఆవేశం కాదు, తెగింపు ఉండాలా. కమ్ వాట్ మే, దట్ ఈస్ ద వర్డ్. పీటర్ ఏమన్నాడు? క్యాంట్ బట్ సిట్యుయేషన్ అన్నాడు. జోసెఫ్ ఆఫ్ అరిమథియా ఏమంటున్నాడు? కమ్ వాట్ మే,
ఐ ఆమ్ గోయింగ్ టు క్యారీ ద క్రాస్ అని అంటాడు. తన్ను తాను ఉపేక్షించుకోవటం అంటే, సెల్ఫ్ డినయల్ అంటే, మనకు ఒక అహం ఉంటుంది, ఒక ఈగో ఉంటుంది, చిన్ని బుల్లి ఈగో. దీనికి ఆకలైనప్పుడు ఎల్లా ముగ్గురు వస్తారు ఫీడ్ చేయడానికి. ఎవరు తెలుసా? ఐ మీ మై సెల్ఫ్. ముగ్గురు వస్తారు. ముగ్గురు వచ్చి, అయ్యో దెబ్బ తగిలిందారా, అరే నువ్వు తోపురా, అరే నువ్వు గ్రేట్రా, అరే నీకంటే నీకు నువ్వు గ్రేట్రా, నీకు సాటి ఎవరు లేరురా, నువ్వే గ్రేట్. వెంటనే అహం ఏమైపోతుంది? అప్పుడు దాకా చిన్న ఉన్న అహము ఆ ఫీడింగ్ జరిగేసరికి ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ అహం ఉన్నవాడు అహాన్ని చంపుకుంటే కానీ, అహాన్ని డినై చేస్తే కానీ సిలువ ఎత్తుకోలేడు. తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే అది. ఒకసారి వైజాగ్లో చెప్పినా కదా స్టార్టింగ్ మెసేజ్లోనే, ఏమని చెప్పినాను? క్రాస్ హ్యాస్ బికమ్ ఎన్ ఆబ్లిగేషన్ అని చెప్పినా కదా. ఒకసారి చర్చ్ సర్వీస్ అయిపోయింది, ఫెలోషిప్ టైం నడుస్తుంది. ఒక ఎల్డర్లీ సిస్టర్ వచ్చింది. సిస్టర్ వచ్చి లెఫ్ట్ రైట్ సెంటర్ తిట్టిపడేసింది. ఓకే, ఎల్డర్లీ సిస్టర్, అందరు ఉన్నారు చర్చ్లో, లెఫ్ట్ రైట్ సెంటర్ తిట్టిపడేసింది. నేను ఆమెకల్ ఇట్లనే చూస్తున్నా. తిట్టింది, చిన్న మనస్పర్ధ, నేను చేయలేదు, ఆమె చేసింది అనుకుంది, వచ్చి తిట్టింది. నా తప్పేం లేదు. తిట్టి వెళ్ళిపోతే 4 చీరలు అడ్డుపడేసింది, ఈ 4 చీరలు ఇటుపడేసింది, వెళ్ళిపోయింది. నేను అట్లనే చూస్తున్నా. జనాలందరూ తాను ఉపేక్షించుకుంటున్నాడు అనుకున్నారు. ఏం లేదు, షాక్లో ఉన్నా నేను. ఏం జరిగిందో కూడా అర్థం కావట్లే. కళ్ళు మూసి తెరిచేసరికి తిట్టింది, వెళ్ళిపోయింది. జనాలందరికీ ఎట్లా అనిపిస్తుంది? అన్న చూడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఏం లేదు, సోదదంతా తాను ఉపేక్షించుకోవడం పక్కన పెడితే నేను షాక్లో ఉన్నా. ఏమైంది అసలు అనుకునేసరికి ఆమె అంతా చీరలు పడేసి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి అన్నం తింటున్నా కానీ ముద్ద తిరుగుతుంది లోపలికి, కానీ మనసులో ఏముంది? ఎట్లా తిరుగుతుందామా? నిజాలు తెలుసుకోవాలి కదా. ఎట్లా తిరుగుతుందామా? కనీసం అడగాలి కదా ఏం జరిగిందో. ఎట్లా తిరుగుతుందామా? అందరి ముందు. ఎట్లా తిరుగుతుందామా? నేను పాస్టర్ని. దిస్ ఈస్ ఐ మీ మై సెల్ఫ్ ఫీడింగ్ మై ఈగో. హౌ కమ్ సాల్మన్? హౌ కమ్? చేతులు కడుక్కున్నా ఆ రోజు. జరిగింది ఇది నిజంగా. చేతులు కడుక్కొని ఫోన్ చేసిన, ఫోన్ తీసి డయల్ చేసిన. ఒక రింగ్ కూడా వెళ్ళలే. డయల్ టోన్ కట్ చేసేసి ఫోన్ పక్కన పెట్టిన. 15 నిమిషాలు వెయిట్ చేసిన, మళ్ళీ ఫోన్ తీసుకున్నా. ఈసారి 3 సార్లు రింగ్ అయింది, కట్ చేసిన, ఫోన్ పక్కన పెట్టిన. ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన నా జీవితంలో ఒక సంక్షోభం తీసుకొచ్చింది. ఆ సంక్షోభంలో నాకు ఒక సందిగ్ధం ఉంది. సందిగ్ధం ఏం తెలుసా? ఎందుకు ఇలా జరిగింది అని. ఎంతైతే సందిగ్ధం ఉందో నాలో సంఘర్షణ కూడా ఉంది. సంఘర్షణ ఏంటి తెలుసా? ఫైట్. ఏంటి తెలుసా? సిలువ ఎత్తుకోవాలా, పక్కన పడేయాలా. నేను ఎప్పుడైతే ఫోన్ ఎత్తుతున్నానో సిలువ పక్కన పడేస్తున్నా. ఎప్పుడైతే ఫోన్ కింద పెడుతున్నానో సిలువ ఎత్తుకుంటున్నా. ఫోన్ తీస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఏసి పడేద్దాం అనిపిస్తుంది, కడిగి పడేద్దాం అనిపిస్తుంది. అసలు ఫటాఫట్ ఈ మాటకి మాట, తూటకి తూట, మాటలు లాంటి తూటాలతోని పేల్చి పడేయాలనిపిస్తుంది. ఫోన్ తీసుకుంటుంటే అట్లా అనిపిస్తుంది, కానీ ఫోన్ కింద పెడుతుంటే భారంగా అనిపిస్తుంది. నా కోసం ఎవడు వాద్యం ఆడతాడు అనిపిస్తుంది, నాకు జస్టిస్ ఎవడు చేస్తాడు అనిపిస్తుంది, నాకు సెల్ఫ్ డిఫెన్స్గా ఎవడు మాట్లాడతాడు అనిపిస్తుంది. చుట్టుపక్కల చూస్తే ఎవరు లేరు, నాతో పాటు వెనులోకి వస్తుంది, ఏడుస్తుంది. ఎట్లాంటిది అక్క? ఇద్దరం బాధపడుతున్నాం ఇంట్లో. ఎవడన్నా ఒకడు వచ్చి డిఫెండ్ మాటలు ఎంత బాగుంటుంది కదా, థర్డ్ పర్సన్. ఎవడు లేడు. ఎవడు లేకపోతే ఏం చేయాలి మనం అన్నా? సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి. ఐ నీడ్ టు సెల్ఫ్ డిఫెండ్ మై సెల్ఫ్. సిలువ ఎత్తుకునేవాడు ఎప్పుడు డిఫెండ్ చేసుకోడు.
ఎందుకు మోషే సాత్వికుడు అయిందంటే తన కోసం తాను ఎప్పుడు ఫైట్ చేసుకోవాలి. పక్కన వాళ్ళ కోసం యుద్ధం చేసిండు, తన కోసం తను ఎప్పుడు యుద్ధం చేసుకోవాలి. నీకు దేవుడు నువ్వు యేసుక్రీస్తు శిష్యుడిగా ఉంటే అట్లాంటి సిట్యుయేషన్స్ తీసుకొస్తాడు నీ దృష్టిలో, ఆ సంఘటనలు తీసుకొస్తాడు, ఆ సంక్షోభం తీసుకొస్తాడు, ఆ సందిగ్ధంలో నేను పడేస్తాడు, నీలో ఒక సంఘర్షణని క్రియేట్ చేస్తాడు. నువ్వు ఎట్లా వస్తావు ఈ సంఘర్షణలో నుంచి బయటికి? సిలువ ఎత్తుకొని వస్తావా, సిలువ పక్కన పడేసి వస్తావా అనేది నీకు ఉన్న ఛాలెంజ్. యేసుక్రీస్తు నీకు ఇస్తున్న ఛాలెంజ్. నీవు నన్ను వెంబడింపగోరిన ఎడల ఏం చేయాలన్నా? ఇప్పుడు నేను ఏం చేయాలా? ఫోన్ ఎత్తాలా? ఫోన్ చేసి అక్కడ తిట్టేసేయాలా? ఆ రోజు దేవుని మహాకృప బట్టి ఫోన్ చేయలే, నా గొప్పతనం ఏం లేదు, దేవుని మహాకృపను బట్టి దేవా ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు కాల్ దిస్ పర్సన్. ఏమైంది తెలుసా? ఈ ప్రాసెస్లో తన్ను తాను ఉపేక్షించుకోవటమే కాదు, దేవుడు ఇంకోటి ఏం చెప్పిండంటే తన సిలువను ఎత్తుకోవాలి అని చెప్పాడు. తన సిలువ ఎత్తుకోవడం అంటే సిలువ ఎత్తుకొని బజార్లో పసాలు కొట్టడం కాదు, సరాసరి గొల్గొతా వెళ్ళి చచ్చిపోవటం. సిలువ ఎత్తుకోవడం అంటే దేవుడు చెప్తుంది, సిలువ ఎత్తుకోవడం అంటే అర్థమైందంటే నీవు నీ అహానికి, నీ సెల్ఫ్కి డినై చేయడమే కాదు, నీ సెల్ఫ్కి నువ్వు చనిపోవాలి. ఆ ఎగ్జాంపుల్లో నేను చనిపోవాలి. దేనికి? ఆ యొక్క ఫీలింగ్స్కి. ఏంది? నేను డిఫెండ్ చేసుకోవాలి. నన్ను అంటదా? నేను డిఫెండ్ చేసుకోవాలి, నేను ప్రతి మాట పలకాలి. ఆ దానికి నేను చచ్చిపోవాలి. ఒక వారం రోజులైంది, ఆదివారం టు ఆదివారం, గాడ్స్ గ్రేస్ మండే టు సాటర్డే ఉంది, బతికిపోయినాం. ఓకే, నెక్స్ట్ రోజు ఇంకో రోజు ఆదివారం అయి ఉంటే ఇంకా ప్రాబ్లం అయ్యేది. మండే టు సాటర్డే వచ్చింది, నెక్స్ట్ ఆదివారం వెళ్ళినాం. అహం చచ్చిపోయింది, అహం చచ్చిపోయింది, సిలువ వేయబడింది. ఎప్పుడైతే నీ యొక్క సెల్ఫ్, నీవు సిలువ ఎత్తుకోవటం ఈజ్ ఈక్వల్ టు ఆ సిలువలో నీ యొక్క ఒపీనియన్, నీ యొక్క డిఫెన్స్ చనిపోతుందో ఏమైతుంది తెలుసా అండి? మూడో రోజు తిరిగి లేస్తుంది. యూ విల్ హ్యావ్ అ న్యూ పవర్ ఆపరేటింగ్ ఇన్ యూ, రిజరక్షన్ పవర్ ఆపరేటింగ్ ఇన్ యూ. సిలువ ఎత్తుకోవడం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, సిలువ ఎత్తుకున్నవాడు తను తాను ఉపేక్షించుకొని సిలువ ఎత్తుకున్నవాడు దాంట్లో చనిపోతాడు. సిలువ ఎత్తుకొని చనిపోయిన తర్వాత ఈ మనిషి తిరిగి లేస్తాడు. ఈసారి తిరిగి లేచినప్పుడు కొత్త పవర్ ఆపరేట్ అవుతుంది ఈ మనిషిలో. నెక్స్ట్ సండే పవర్ ఆపరేట్ అవుతుంది. ఎక్కడ? అహం చచ్చిపోయింది కదా, మనం డిఫెన్స్ బతకలేదు కదా, అదే అక్క వచ్చింది ముందుకి. ఏం చెప్తాం? ఏం చెప్తాం? ప్రైజ్ ది లార్డ్ అక్క అని అన్న. అక్కకి ఇంకా కోపం ఉంది నా మీద, అక్కకి ఇంకా కోపం ఉంది. ప్రైజ్ ది లార్డ్ అక్క అని అనగలిగాను. ఎందుకు తెలుసా? అహం చచ్చిపోయింది కాబట్టి. అలా పలికినప్పుడు మనిషి కరిగిపోతాడు. వాడికున్న ఇబ్బంది మనతోని చెల్లా చెదరైపోతుంది. ఈ చెల్లా చెదరైపోవడానికి, ఒక మనిషి మారడానికి ఇంకో మనిషి మీద సిలువ అనే ఒక యాక్స్, ఒక గొడ్డలి అహం మీద కంటిన్యూస్గా పడుతూ ఉండాలి. క్రాస్ యాజ్ అన్ యాక్స్ మస్ట్ ఫాల్ ఆన్ దిస్ 3 word or I me myself fed self ego. Welcome to the Sanctuary Church. పడినప్పుడు ఆ మనిషి ఆ యొక్క ఇన్సిడెంట్కి, ఆ యొక్క సన్నివేశానికి చనిపోతాడు. ఇంకా 100 ఉంటాయి మనకి అట్లా చచ్చిపోవడానికి, ఇంకా 100 ఉంటాయి చచ్చిపోవడానికి. మై డియర్ ఫ్రెండ్, ఇఫ్ యు ఆర్ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్, దిస్ ఈస్ ద పాత్వే, దిస్ ఈస్ ద వే విచ్ జీసస్ గేవ్ అస్ అన్ ఎగ్జాంపుల్. తను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఆ సిలువ ఎత్తుకొని చచ్చిపోయేటప్పుడు ఉంటుందన్నా, భయంకరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. వుడ్ యూ మేక్ ఇట్ యాజ్ ఎ డిసిప్లిన్? అండ్ ఐ వోంట్ గివ్ మై డిఫెన్స్. దేవా, ఈరోజు నన్ను నా తప్పిదం లేకుండా ఎవడన్నా ఒక మాట అంటే దేవా, నేను ప్రతి మాట పలకదలుచుకోవాలా. నన్ను ఆపేసే దేవా, నన్ను ఆపేసే, నీ కృపతో నన్ను ఆపేసే. దాన్ని నేను తీసుకోవడానికి నాకు శక్తిని దయచేయి. అబ్జర్వ్ చేసుకోవాలి నేను దాన్ని. అప్పుడు నువ్వు డిసైపుల్ లాగా మార్చబడతా ఉంటావు. క్రాస్ షేప్ డిసైపుల్ అని ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కదా.
This is what the cross does. Cross as an axe will chisel out all that is not required for God in our life, and it will make us Christ-like. క్రీస్తు సారూప్యంలోకి మార్చబడుతున్న ఒక శిష్యుడిలాగా మనల్ని తయారు చేస్తుంది. దానికి పనిముట్టు ఏంటి? సిలువ పనిముట్టు. యేసు సారూప్యంలోకి శిష్యుడిగా మార్చబడాలంటే సిలువ పనిముట్టు. అరిమథెయ అయిన యోసేపు చాలా బ్యూటిఫుల్గా బయటికి వచ్చాడు. నికోడిమస్ చాలా బ్యూటిఫుల్గా బయటికి వచ్చాడు. దే స్టూడ్. బై ద వే, దే ఆర్ ద ఫస్ట్ డిసైపుల్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, రికార్డెడ్ ఇన్ ద స్క్రిప్చర్స్ ఆఫ్టర్ హిస్ డెత్. ఆయన చనిపోయిన తర్వాత ఫస్ట్ డిసైపుల్ ఎవరైనా పీటర్ అనుకున్నాం కదా? కాదు. ఇట్ ఈస్ దిస్ టూ పీపుల్, నికోడిమస్ అండ్ జోసెఫ్ ఆఫ్ అరిమథెయ. What a privilege! What a privilege to stand for Christ. To stand for Christ and say, I belong to Him. ఆదివారం మనకు బ్యాప్టిజమ్స్ ఉన్నాయి. రిజరెక్షన్ డే రోజు బ్యాప్టిజమ్స్ ఉన్నాయి. That is the time we tell people around us saying that I belong to Christ. నా రిజర్వేషన్లు తీసేస్తారా అన్న ప్లీజ్ అన్న త్వరగా తీసేసేయండి అన్న, ఇబ్బందిగా ఉంది నాకు. ఈ రిజర్వేషన్లు చేయబట్టే నా సిలువ ఎత్తుకోవడానికి నాకు ఇబ్బంది అవుతుంది అన్న, నువ్వు తీసేస్తా అంటే కంగ్రాచులేషన్స్ అన్న, వచ్చి ఇంట్లో కేక్ కట్ చేస్తా అని చెప్పాలా చీఫ్ జస్టిస్కి. దీన్ని చేయబట్టే మాకు సగం తలకాయ నొప్పి వస్తుందన్న, ఎత్తుకోలేకపోతున్నాం సిలువని. కేక్ కట్ చేస్తాం నా, థ్యాంక్ యూ అని చెప్పాలా. నీవు క్రీస్తు సంబంధివా? డూ యూ బిలాంగ్ టు క్రైస్ట్? నాట్ ఇన్ చర్చెస్, not in our fellowships, in the world. నీ ఫ్రెండ్ సర్కిల్ మధ్యలో లేచి నిలబడి ఏదైనా అన్యాయం జరుగుతుంటే క్రీస్తు శిష్యులా నిలబడాలి. నువ్వు ఎందుకు తాగారు అంటే, తాగితే నా ఆరోగ్యానికి ఇబ్బంది రా, అందుకనే దాన్ని మేము తాగుతున్నాం కదరా, నువ్వెందుకు మేము తాగగలుగుతాం, నువ్వెందుకు తాగలేకపోతున్నావు? అప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు నాలో ఉన్నాడు, నాకు తాగకుండా నాకు శక్తిని అనుగ్రహిస్తున్నాడు కాబట్టి నేను తాగట్లేను, నా శరీరాన్ని నేను పాడు చేసుకుంటలేను అని చెప్పాలి. అలా నిలబడినాం అనుకోండి, నేను ఉమ్మేస్తారు, తట్టుకోవాలా. మెడిసిన్లో మా బ్యాచ్ కూడా ఒకడు ఉన్నాడు, నేను ఎప్పుడు పోతున్నా నా ముందు ఉమ్మేసేవాడు దారిలో. ఎంత అవమానం తెలుసా, రగిలిపోతూ ఉంటుంది. ఒకసారి మా ఫ్రెండ్ గారికి చెప్పిన, అరే వాడు ఊరికి అట్లనే చేస్తున్నాడు రా అంటే, వికెట్లు తీసాడు రూమ్లో, పదరా పోదామని. అరే కాంతం శాంతం అని చెప్పిన. ఓకే, ఉడికిపోతూ ఉంటుంది, అన్యాయం జరుగుతూ ఉడికిపోతూ ఉంటుంది. బట్ యాజ్ ఎ క్రిస్టియన్, ఇఫ్ యూ ఆర్ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్, వాట్ డూ యూ డూ? ఏం చేస్తారు మీరు? సిలువ ఎత్తుకోవాలా, మాట ప్రతి పలకకూడదు. దేవుడు మనందరికీ ఈ వాక్యము అవలంబించును గాక. దేవా, నేను క్రీస్తు సంబంధిని, నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయదేవా. ఈ లోకంలో ఏది అడ్డొచ్చినా, ఎక్కడ అడ్డొచ్చినా, ఎవడు గన్ పాయింట్ పెట్టినా రోజులు రాబోతున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, రోజులు రాబోతున్నాయి. అట్లాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు, దేవా, ఐ విల్ డై బట్ ఐ విల్ నాట్ డినై యూ ఇన్ మై లైఫ్ బికాస్ ఐ బిలాంగ్ టు యూ. అందుకనే ఇంకొక వర్స్ చదివి నేను క్లోజ్ చేస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. వీలైతే కంటత పెట్టండి. ఇది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాము. మై డియర్ ఫ్రెండ్, వుడ్ యూ డిసైడ్ దిస్ స్టేట్మెంట్? నువ్వు నిశ్చయించుకుంటావా? He died for all, that those who live should not live for themselves, but for him who died for them and rose again. NKJV versionలో ఉంటుంది. But for him who died for them and rose again. Would you take a call today? Would you take a decision today saying that, Lord, you died for me on this Good Friday.
యూ డైడ్ ఫర్ మీ ఆన్ దిస్ గుడ్ ఫ్రైడే. వై లార్డ్? ఎందుకు దేవా నా కోసం చచ్చిపోయినావు? సో దాట్ ఐ విల్ లివ్ ఫర్ యూ. జీవించేవాడు ఇక మీదట తన కొరకు కాక తన కొరకు మరణించి తిరిగి లేచిన వాని కొరకే జీవించాలని వాక్యంలో ఉంది. అలాంటి జీవితం నాకు దయచేయదేవా. నీ కొరకు బతకటానికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవా నీ కొరకు బతకటానికి నాకు కృప దయచేయి అని చెప్పేసి ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచి మౌనంగా ఉంటే ప్రార్థన చేస్తాం. యూ కెన్ టేక్ సమ్ టైం, ఒక 30 seconds టైం తీసుకొని, ఒకవేళ కనుక నువ్వు యేసుక్రీస్తుకి సంబంధించిన వాడవని చెప్పుకోవటానికి ఇబ్బంది పడుతుంటే ఈరోజు ప్రార్థన చేస్తావా? దేవా నాకు తెగింపు స్వభావం దయచేయి, అంకిత భావాన్ని దయచేయి. దేవా అట్లాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ప్రభువా లేచి నిలబడటానికి కృప దయచేయి. నన్ను ఉపేక్షించుకొని నా సిలువెత్తుకొని వెళ్ళటానికి, నిన్ను వెంబడించటానికి ప్రభువా నా కృప దయచేయి.